సంకట అంటే మనకు కలిగే బాధలు, చిక్కులు, ఇవన్నీ తీసేసేదే సంకటనాశన వినాయక వ్రతం. ఫలితం ఏమిటి? భోగభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ఎవరు చేయాలి? ఎవరైనా చేయవచ్చు, స్త్రీలు, పురుషులు. ఈ వ్రతాన్ని మీ కోరికను బట్టి, అభీష్టాన్ని బట్టి 11 సార్లు, 21 సార్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా నవగ్రహాలు, కేతుగ్రహానికి అధిష్టాన దేవత గణపతి, కేతుగ్రహంతో ఇబ్బందులు పడుతున్నవారు నక్షత్రం, చవితి, ఆదివారం ఇవి కలిసినప్పుడు చేసుకున్నట్లయితే, ప్రారంభం చేసినట్లయితే ఈ వ్రతం మంచి ఫలితాలు వస్తాయి. స్వామి, ఈ రోజున నీ వ్రతాన్ని చేస్తూ ఉన్నాను, నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించు స్వామి అని ప్రార్థన చేయాలి. సాయంకాలంలో ఈ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఎంతోమంది ఈ వ్రతాన్ని చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క ఆశీస్సుల ద్వారా మంచి జీవితాన్ని పొందారు. ఓం గణపతయే నమః. సంకటహర వినాయక వ్రతం. ఈ వ్రతం పేరులోనే ఉంది సంకట అంటే మనకు కలిగే బాధలు, చిక్కులు, కష్టాలు, మన సుఖ జీవితానికి అడ్డు తగిలేవి సంకటాలు భరించేది. ఇవన్నీ తీసేసేదే సంకటనాశన వినాయక వ్రతం. ఈ వ్రత విశిష్టత ఏమిటి? గణపతికి, చవితికి సంబంధం ఏమిటి? నియమాలు ఏమిటి? పూజా విధానం, ఎవరెవరు చేస్తే ఏ ఫలితం? ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందు ఈ వ్రత విశిష్టత. గణపతికి, చవితికి ఉన్న సంబంధం ఏమిటి? కలోచండి వినాయక. కలియుగంలో త్వరగా మనల్ని అనుగ్రహించే దేవతలు 1 అమ్మవారు, 2 గణపతి. చతుర్థి పూజన ప్రేత. చవితి తిథి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కారణం ఏమిటంటే ఈ తిథి నాడే ఆయన ఉద్భవించాడు కనుక. ఈ పరంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆచరించే వాటిలో ముఖ్యమైనటువంటిది సంకటహర చతుర్థి మహాగణపతి వ్రతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజునాడు గణపతిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ వ్రతానికి ఆ పేరు ఎలా వచ్చింది? ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్థికి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి 4వ తిథికి సంకట అనే పేరు ఉండడంతో బహుళ చవితిని సంకట చతుర్థి అంటారు. భక్తుల సంకటములు, ఆపదలు, కష్టాలు తొలగించేది కావడంతో సంకటహర చతుర్థి గణేశ వ్రతంగా పేరొచ్చింది. ఫలితం ఏమిటి? భోగభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. అన్ని పనులు ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. రైతులకు పాడి పంటలు బాగా పండుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఈ ఉపాసన చేయడం ద్వారా. వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి కలుగుతుంది. సంతానం లేని దంపతులు వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుంది. విద్యార్థులకు ఆటంకాలు తొలగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అవకాశాలు పెరిగి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. గృహస్థులకు మనస్పర్ధలు తొలగి మనశ్శాంతితో ఉంటారు. కొత్తగా గృహం కట్టుకోవాలనుకునేవారు ఈ వ్రతం ఆచరిస్తే గృహాన్ని నిర్మిస్తారు. భూ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వ్రతం బాగా యోగిస్తుంది. ఇలాగ ధర్మబద్ధమై ఏ కోరిక మేరకు చేస్తూ ఉన్నారో ఈ వ్రతం శ్రద్ధతో, భక్తితో చేసినా అవి తప్పకుండా ఫలిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, గృహ నిర్మాణాలు ఇవి చేసే ముందుగా ఈ వ్రతాన్ని చేసుకోవడం ద్వారా అవి శుభకరంగా, జయప్రదంగా జరుగుతాయని చెప్పవచ్చు. ఎవరు చేయాలి? ఎవరైనా చేయవచ్చు, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద, వివాహం అయినవారు, కానివారు, ఈ వర్ణభేదం కూడా ఏమీ లేదు. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎప్పుడు చేయాలి ఈ వ్రతాన్ని? సంకటహర చతుర్థి అంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చవితి తిథికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అయితే అమావాస్య వెళ్ళిన చవితికి కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చవితికి విశేష ఫలితం. ఆ రోజు సాయంత్రం వేళకి చవితి తిథి ఉండాలి. రాత్రి వేళకి ఈ వ్రతాన్ని చేయాలి. సరిగ్గా 7 దాటిన తర్వాత 8, 8:30 అయినా పర్వాలేదు. ఎన్నిసార్లు చేయాలి ఈ వ్రతాన్ని? మీ కోరికను బట్టి, అభీష్టాన్ని బట్టి 11 సార్లు, 21 సార్లు చేసుకోవచ్చు. పూర్తి 1 సంవత్సర కాలం పాటు కూడా చేసుకోవచ్చు. నెలలో అమావాస్య వెళ్ళిన చవితికి, పౌర్ణమి వెళ్ళిన చవితికి కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు నియమం పెట్టుకుని కోరిక తీరాలి అనుకుని చేసేవారు మధ్యలో ఆటంకం వచ్చి ఒకసారి ఆగినా మరలా తర్వాత నెల నుంచి మామూలుగా చేసుకోవచ్చు. అన్నిసార్లు అయిన తర్వాత ఆర్థిక స్థితి ఉన్నవారు గణపతి హోమం చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా నవగ్రహాలు, కేతుగ్రహానికి అధిష్టాన దేవత గణపతి, కేతుగ్రహంతో ఇబ్బందులు పడుతున్నవారు, కేతు మహాదశ నడిచేవారు 21 సార్లు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కేతు దశ 7 సంవత్సరాలు. అలా చూసుకుంటే 3 ఆవృత్తులు పూర్తవుతాయి 21కి. కేతుగ్రహం శాంతిస్తుంది. వ్రతం ఏ రోజుల్లో ప్రారంభించడం మంచిది? ప్రత్యేకించి ఒక కోరిక మేరకు చేసుకునేవారు ఈ రోజుల్లో ప్రారంభించడం విశేష ఫలితం. చవితి మంగళవారం వచ్చినప్పుడు, చవితి బుధవారం వచ్చినప్పుడు, చవితి హస్తా నక్షత్రం, చవితి అశ్విని నక్షత్రం, చవితి మఖా నక్షత్రం, చవితి మూలా నక్షత్రం, చవితి ఆదివారం
ఇవి కలిసినప్పుడు చేసుకున్నట్లయితే, ప్రారంభం చేసినట్లయితే ఈ వ్రతం మంచి ఫలితాలు వస్తాయి. పూజా విధానం. ఈ వ్రతం చేసే రోజు పూజా సామాగ్రిని సమకూర్చుకుని, ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. వ్రతం చేసే రోజు ఉదయమే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి గణపతి ఫోటో ముందు నుంచుని, స్వామి ఈ రోజున నీ వ్రతాన్ని చేస్తూ ఉన్నాను, నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించు స్వామి అని ప్రార్థన చేయాలి. నిరాహారంగా ఉండాలి. సాయంత్రం వరకు ఏమీ తినకుండా. ఆరోగ్యరీత్యా బాగోలేని వాళ్ళు పళ్ళు పాలు తీసుకోవచ్చు. పగట నిద్ర పని చేయదు. ఆ రోజంతా కూడా పరుషంగా మాట్లాడకూడదు. రాగద్వేషాలకు పోకుండా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి. గణపతిని ప్రార్థించాలి. సెల్ ఫోన్లు, వీడియో గేమ్లు ఆడకుండా, టీవీలు, సినిమాలు చూడకుండా గణపతికి సంబంధించిన స్తోత్రాలు, పురాణ కథలు వినడం మంచిది. ఉద్యోగం చేసేవారు ఉద్యోగం, వ్యాపారం చేసుకునేవారు వ్యాపారం చేసుకుని సాయంకాలంలో ఈ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. సాయంకాలం మరలా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకుని ముందుగా నేలపై పసుపు నీళ్లు చల్లి అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై ఒక మండపం ఏర్పాటు చేయాలి. పీట పెట్టుకున్నా పర్లేదు. ఆ పీటకు కూడా పసుపు రాసి పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి అలంకరణ చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు, శక్తి ఉన్నవారు మండపానికి అటు ఇటు అరటి చెట్లతో అలంకారం చేసుకుని ఇంకా విశేషంగా చేసుకోవచ్చు. ఆ పద్మం మీద గణపతి విగ్రహాన్ని అక్కడ పెట్టాలి. 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. పళ్ళెంలో బియ్యం పోసుకుని పసుపు గణపతిని పెట్టి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పాన్ని చెప్పుకోవాలి. మమ సర్వవిధ సంకటహర నివారణ ద్వారా మహాగణపతి ప్రీత్యర్థం అధ్య చంద్రోదయకాలే శ్రీ మహాగణపతి పూర్వకం సంకష్టహర గణపతి వ్రతమహం కరిష్యే అని సంకల్పించాలి. తర్వాత కలశ పూజ, పసుపు గణపతి పూజ చేసిన తర్వాత ఆ విగ్రహానికి పాలతో అభిషేకించి షోడశోపచార పూజ చేయాలి. గరికపత్రతో, మారేడాకులతో ముఖ్యంగా పూజ చేయాలి. అగరవత్తుల ధూపం చూపించి నైవేద్యం పెట్టాలి. స్వామివారికి నైవేద్యంగా నేతితో చేసిన తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే 21 కుడుములు సంఖ్యగా నైవేద్యాన్ని చూపించాలి. ఉండ్రాళ్ళు, ఇంకా మీ శక్తి కొలది ఏవైనా చేసుకుంటే పెట్టుకోవచ్చు. ఆ 21 కుడుముల్లో 10 మీరు స్వీకరించి మీ కుటుంబ సభ్యులు, మిగిలిన 10 మిగిలిన వారికి పెట్టి మిగిలిన 1 గణపతి దగ్గర పెట్టాలి. తర్వాత హారతి, మంత్రపుష్పం ప్రదక్షిణ చేసి స్వామివారికి వ్రత కథల్ని చెప్పుకోవాలి. తర్వాత ఈ మంత్రాన్ని 21 మార్లు జపించాలి. శ్రీ నమో హేరంభ మమ సంకష్టం నివారయ అనే మూలమంత్రాన్ని 21 మార్లు జపించాలి. తర్వాత ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత ప్రసాదం స్వీకరించి బ్రాహ్మణుల చేత చేయించుకున్న వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం పొందాలి. తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నవారు నేలపై పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత మర్నాడు ఉదయమే లేచి స్నానం చేసి స్వామివారి దగ్గర దీపం పెట్టి నమస్కారం చేసి యథావిధిగా నైవేద్యాన్ని జరిపించి ఆ పీఠాన్ని కదపాలి. ఇక్కడతో ఈ వ్రతం పూర్తి అవుతుంది. కార్యక్రమం పురోహితుల ద్వారా చేయించుకోవాలి. మేము ఈ సంకల్పాలు చెప్పలేము, ఆచమనాలు ఈ విధానం తెలియదు అన్నవారు మీ గురించే వినాయక చతుర్థి వ్రతం చేసే విధానం పార్ట్ 2 వీడియోగా మన ఛానల్లోనే ఉంది. ఆ వీడియో దగ్గర పెట్టుకుని మీరు ఈ పూజా విధానాన్ని చేసుకోవచ్చు. వ్రత కథ కూడా ఉంటుంది, మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంకోవలసి వస్తే మంత్రాలు కాకుండా శ్లోకపూరితంగా శ్లోకాలు చదివి చేసుకోవాలి. ఆ వీడియోలో మంత్రోక్తంగా పూజా విధానం అంతా వివరంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. చూశారు కదా, సంకటహర వినాయక చతుర్థి వినాయక వ్రతం. ఎంతోమంది వ్రతాన్ని చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క ఆశీస్సుల ద్వారా మంచి జీవితాన్ని పొందారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఈ మంచిని షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందుగాక. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.